గౌరవనీయులు వీడికి విచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులకి మరియు అక్కా చెల్లెలకి అన్నదమ్ములకి తాతలకి అవలకి యువకులకి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ వాస్తవంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ పథకాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొదలుపెట్టింది నిజము అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. చాలా గొప్ప ఆలోచనతోని ఆనాడు కేసీఆర్ గారు ఒక పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు ఇబ్బంది పడతారని, తర్వాత ఆడబిడ్డకి మేనమామలా ఉండాలని ఒక గొప్ప ఆలోచనతోని ఇలా 1,116 రూపాయలని కేసీఆర్ గారు ఆనాడు పెట్టిన పథకాన్ని కంటిన్యూ ఇంకా అవుతుంది. ఒక్కసారి మీ అందరు కూడా గుర్తుపెట్టుకోవాలని సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తాను. నేను మీ ద్వారా ఇలా ఈ వీణవంక మండల హెడ్ క్వార్టర్ నుంచి ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇలా మీరు ఎన్నికల మీ మేనిఫెస్టోలో కేసీఆర్ గారు కేవలం 1,116 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు, మేము తులం బంగారం ఇస్తామని చెప్పిండ్రు. దయచేసి ఇవాళ ఉన్న లబ్ధిదారులందరికీ కూడా రేవంత్ రెడ్డి గారు తులం బంగారం ఇవ్వాలి. ఇవాళ హుజరాబాద్ నియోజకవర్గంలో ఇప్పటిదాకా దాదాపు ఒక 1,100 చెక్కులు దాకా పంచుంటారు. హుజరాబాద్ నియోజకవర్గంలో ఇవాళ దాకా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరెవరికైతే చెక్కు పంచినామో వాళ్ళందరికీ మీరు తులం బంగారం ఇవ్వాలని ఈ వీణవంక గడ్డ మీద నుంచి హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ఆడబిడ్డల తరఫున నేను రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని ఇంకోటి కూడా కోరుతా ఉన్నాను. ఇవాళ కేసీఆర్ కిట్ ని మీరు బంద్ చేసిండ్రు. ఆడబిడ్డ కరెంట్ హిస్టరీ అయ్యి గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ఆనాడు కేసీఆర్ గారు కేసీఆర్ కిట్ ఇచ్చి మగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 ఇచ్చి ఆ తల్లి బిడ్డలని ఇంటి దగ్గర దింపి వస్తుండే. అట్లాంటి కిట్ ని మీరు బంద్ చేసిండ్రు. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను, దయచేసి మీకు కేసీఆర్ అనే పేరు ఇష్టం లేకపోతే పేరు మార్చుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఆ పథకాన్ని అనేది కంపల్సరీ కంటిన్యూ చేయాలని నా హుజరాబాద్ నియోజకవర్గ ఆడబిడ్డల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇంకోటి ఒక్కటి ఆలోచన చేయాలి. రేవంత్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం అనేది ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిండ్రు. ఫీజు రీఎంబర్స్మెంట్ అనే పథకాన్ని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు మరి కేసీఆర్ గారు వచ్చినాక కూడా ఆరోగ్యశ్రీని పేరు మారవకుండా ప్రజలకి లాభం అవుతుంది కాబట్టి ఆరోగ్యశ్రీని కూడా కంటిన్యూ చేస్తూ ఆ రోజు 2 లక్షలు ఉంటే దాన్ని 10 లక్షల రూపాయల వరకు కేసీఆర్ గారు తీసుకెళ్ళారు. కానీ పథకాన్ని బంద్ చేయలేదు. ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా పిల్లలు చదువుకుంటున్నారు, పిల్లలకి బాగుపడుతున్నారు. ఎటు పరిస్థితిలో మనము అట్లాంటి పథకాన్ని బంద్ చేయవద్దు అని ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా కేసీఆర్ గారు ఇచ్చింది. అదేవిధంగా మీరు పేర్లు మారవదలుచుకుంటే మార్చుకోండి, కానీ కేసీఆర్ కిట్ని కంటిన్యూ చేయాలి. దాంతోపాటు కంటి వెలుగుని కంటిన్యూ చేయాలా, న్యూట్రిషన్ కిట్ని కంటిన్యూ చేయాలా. ఇవన్నీ నేను అడుగుతూ ఉంటే నా మీద కేసులు పెడుతూ, నా మీద దాడులు చేస్తూ భయపెడతా ఉన్నాను. కానీ ఇది వీణవంక గడ్డ నీళ్ళు తాగిన బిడ్డ, హుజరాబాద్ నియోజకవర్గ బిడ్డ. మీ కేసులకి, మీ తాట తుపాకులకి, దాడులకి భయపడేటోని కాదు అని మాత్రం గ్యారెంటీగా చెప్తా ఉన్నాను. నేను ఒక్కటి మీరు ఆలోచన చేయడం, ఏం చేస్తున్నారు మీరు అందరు ఫోన్లలో టీవీలలో చూస్తుండొచ్చు, కానీ ఒకసారి చెప్తున్నారు ఏం చేస్తున్నారు. రైతు భరోసా మీరు సంవత్సరంలోకి మీరు 17,500 రూపాయలు ఎకరానికి మీరు బాకీ ఉన్నారు. ఖచ్చితంగా మీరు ఇయ్యాలి అని నేను అడుగుతున్నా. మీద కేసు నేను అడగొద్దా. ఇంద్రమ్మ ఇల్లు ప్రతి ఒక్కరికి మీరు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలి, అరువులు ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలని నేను అడిగితే నా మీద దాడి చేస్తుంది. దేనికి? హుజరాబాద్ నియోజకవర్గంలో ఇచ్చి వచ్చిన ఇల్లుని 3,500 ఇల్లు మాత్రమే. మొత్తము 106 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 60 వార్డులు. అంటే 3,500ని 166కి డివైడ్ చేస్తే ఒక్కొక్క ఊరికి వచ్చే ఇల్లు ఏంటంటే 21 ఇల్లు మాత్రమే. కానీ లిస్టులు మాత్రం గ్రామ సభలో ఎట్లా చదివారు? వందలాది లిస్టులు చదివారు. ఇది తప్పు. మీరు ప్రజల్ని మోసం చేస్తున్నారు.
అందరికీ ఇయ్యాలి అని నేను గట్టిగా అడిగితే నేను కమలాపూర్లో దాడి చేసే ప్రయత్నం చేసి ఇది కరెక్టా అని నమ్ముతుంది. ఇలా తాతలకి అవ్వలకి కేసీఆర్ గారు 200 రూపాయల పెన్షన్ని 2000 రూపాయలు చేసిండు. ఆ రోజు వికలాంగుల పెన్షన్ 5000 రూపాయలని 4000 రూపాయలు చేసిండు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అధికారంకి వస్తే 2000 రూపాయల పెన్షన్ 4000 చేస్తా అన్నాడు. మరి ఎందుకు చేస్తారేమో అని అడిగితే కేసులు పెడుతుంది. 4000 చేయాలి అని అడిగితే కేసు పెడతాం. 6000 రూపాయల వికలాంగుల పెన్షన్ చేయాలంటే కేసు పెడతాం. మహిళలకి ప్రతి మహిళకి 2500 రూపాయలు ఇస్తామన్నారు. 2500 రూపాయలు ఎందుకు ఇస్తలేవు? మనం ఇస్తా అని చెప్పిన కదా వచ్చే సంవత్సరం అవుతుంది, 100 రోజుల లోపలే ఇస్తాను, ఎందుకు ఇస్తలేమంటే కేసులు పెడుతూ దాడి చేస్తూ. మరి మీ అందరు కూడా తెలుసు ఏ విధంగా హరాస్మెంట్ చేస్తున్నారు అనేది మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. కానీ ఖచ్చితంగా వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని చేసినా నా ప్రజల పక్షాన ఖచ్చితంగా నిలబడతా అడుగుతా. ఇక చాలా మంది కొందరు అనుకుంటారు అరే కౌశిక్ గారి ఎలక్షన్లలో బాగా ప్రామిస్ చేసి చేయలేదు. వాస్తవంగా రగిలిపోతున్నాం. చేయాలని చాలా ఉంది. కానీ నేను ఎమ్మెల్యే గెలిచిన మీ అందరూ గెలిపించారు, మీ అందరి ఆశీర్వాదంతో. కానీ కేసీఆర్ గారు పైన ఓడిపోయాడు. కానీ అల్టిమేట్లీ డబ్బులు ఇచ్చేది ముఖ్యమంత్రి కదా. కేసీఆర్ లేకపోవడం వల్ల నేను చెప్పినని చేయలేకపోతున్నా. నేను మీ పక్షాన నిలబడి గట్టిగా అడుగుతున్నా అని నేను ఎమ్మెల్యేగా గెలిచి సంవత్సరం అవుతుందంట, సంవత్సరం నెల 2 నెలలు ₹1 ఇప్పటిదాకా నాకు ₹1. నేను ఎమ్మెల్యేగా గెలిచినాక ₹1 ప్రజలకి నాకు ఖర్చు పెట్టుర్రి, ఇది చేయరని ₹1 ఇయ్యలేదు. ఎందుకు ఇయ్యలేదు? వాళ్ళు ఇచ్చే 100 రోజులలో 6 గ్యారెంటీలు ఇస్తారని, 420 హామీలు ఇస్తారని చెప్పింది. గట్టిగా అడుగుతున్నా అని ఒక్కటే ఉద్దేశంతో ఇస్తలేదు. కానీ భయపడే ప్రసక్తి ఏం లేదు. మీకోసం మీకు ఏ అవసరం ఉన్నా కూడా రాండి, ఖచ్చితంగా మీకోసం అండగా నిలబడతారు. రేపు ఎంఆర్ఓ గారితో పనున్నా, ఎంపీడీఓ గారితో పనున్నా, ఆర్టీఓ ఆఫీస్లో పనున్నా, కలెక్టరేట్లో పనున్నా, సిపిఓ ఆఫీస్లో, సిఐఆర్ ఆఫీస్లో, ఎస్ఐ గారి ఆఫీస్లో ఏడ పనున్నా కూడా, హాస్పిటల్లో ఏడ పనున్నా కూడా ఫోన్ చేయండి, రాండి. తప్పకుండా మీకు అండగా నిలబడతా. మీకోసం నేను ఖచ్చితంగా ఉంటా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక్కటి నాకు చెప్పండి, నీళ్లు కూడా మొన్న అడిగిన నీళ్లు తీసుకొని ఇంటి నుంచి సూర్యాపేటకి ఖమ్మంకి పంపుతున్నారు. పంపుని మాకు అభ్యంతరం లేదు. కానీ మాకెందుకు ఆపుతున్నారు నీళ్లు? మాకు రైతులు ఇక్కడ నీళ్లు లేక ఇబ్బంది పడతా ఉన్నారు అనేది నేను అడుగుతుంటే కేసులు పెడతామన్నారు. మొన్న కల్వల ప్రాజెక్ట్ తెగిపోయింది. అసలు మొన్న 20 తెగిపోయినప్పుడు మీ అందరూ తెలియాలి కూడా చెప్తున్నాను. నేను ఎంబడ పడేవాళ్ళు కేసీఆర్ గారితో 70 కోట్ల రూపాయల ఎస్టిమేషన్ ఇప్పించి పెట్టినారని. అంత రెడీ అయిన తర్వాత మన గవర్నమెంట్ పోయింది. మొన్న అసెంబ్లీలో కూడా అడిగిన కలవల ప్రాజెక్ట్ ఖచ్చితంగా కట్టండి. వీణావంక మండలం, జమ్మికుంట మండలం దాదాపు 6000 ఎకరాల ఆయకట్టుకి నీళ్ళు వస్తాయి, రైతులు బాగుపడతారు, ఖచ్చితంగా కట్టులు అంటే దాడి చేస్తూ కేసులు పెడతారు. ఏదిరా బాబు ఏది కేసు అంటే పండుగ పూట, మొన్న భోగి పండుగ పూట చూసిరా చూడలేదు. భోగి పండుగ పూట 100 మంది పోలీసులు వచ్చి ఏదో దొంగనేందుకు వచ్చినాడు. ఎందుకు నేను మిమ్మల్ని అడిగినాడు, దాని నుంచి ఎందుకు వచ్చి రాత్రి పండుగ రోజు పోలీస్ స్టేషన్లో అన్నాడు. నేను అడుగుతున్నా అని నేను ఎవరిదైనా భూమి గుంచుకున్నా, ఎవరినైనా ఎవరిదన్నా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది ఎప్పుడన్నా మన దగ్గర? ఎన్ని కేసులు పెట్టి తెలుసు నా మీద ఇప్పటిదాకా? 28 కేసులు పెట్టినాడు. ఎందుకు? మీకోసం నేను అడుగుతున్నందుకు కేసు. అడగొద్దట, నేను మాట్లాడొద్దట, ప్రజల పక్షాన్ని నోరు మూసుకొని ఉండాలట. నీకు కావాలంటే పైసలు ఇస్తా కానీ మాట్లాడతాను. నేనేమన్నా తెలుసా, మా తాత వాళ్ళు ఇచ్చిన పైసలే కొడుతాను, నేనేం చేసుకోవాలి నీ పైసలు? ప్రజల పక్షాన్ని నిలబడతాను నేను అంటాను. అంతేనా? నవ్వుతున్నావు. సరే, ఓకే, థ్యాంక్ యూ. మీ అందరు కూడా వచ్చినందుకు ధన్యవాదాలు. మరి మీ అందరికీ కోర్టుకు పోయి నేను ఈ చెక్కులు కూడా ఎక్కడి నుంచి చేసిన తెలుసా? కోర్టుకు పోయి ఆర్డర్ కాపీ 10 లక్షల రూపాయలు అడ్వకేట్ ఫీజు కట్టి ఈ చెక్కులు తెచ్చి మీకు ఇస్తున్నా. ఆ చెక్కులు కూడా మనం ఎమ్మెల్యే చేసినాం కాబట్టి చెక్కులు కూడా ఇయ్యారట. మీరు ఎందుకు ఇయ్యరు అనేది చెక్కులు పోయి తీసుకొచ్చి ఇచ్చిందా? ఇది వాస్తవం నేను చెప్పేది. కానీ మీ అందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ₹1,00,000 మాత్రం కేసీఆర్ గారు ఇచ్చిన నేను ఇప్పించిన. రేపు సర్పంచ్ ఎలక్షన్ల కోసం ఈ రైతు భరోసా, ఈ ఇండ్లు,
ఇవన్నీ ఉంటే సర్పంచ్ ఎలక్షన్ల కోసం పక్కా దొక్కవాలి. వాళ్ళు మీకు అన్ని చదివిన లిస్టు ఉన్నాయి, అన్ని మీకు ఇస్తే మీ అందరి గుర్తుకోరు కాంగ్రెస్ వద్దానే. కానీ వాళ్ళు ఇవ్వకపోతే మాత్రం మీరు నిలదీయాలి. ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు నీకు కళ్యాణ లక్ష్మి చెక్ ఇస్తాను కదా, తులం బంగారం అయితే వాళ్ళ దగ్గర వసూలు చేసుకోవాలి. చెక్ అయితే నేను ఇస్తాను, ఓకేనా? మరి ఏం చేస్తారో రేపు చూద్దాం. ఏందక్క ఏమంటాను అంతే పెట్టుకో అని చెప్పిన. ఆఖరికి నేను ఏం చెప్పిన, కేసు పెడితే జైలు పంపుతావా పోయి పనుకుంటా పోయి జైలు అని కూడా చెప్పిన. వాళ్ళు ఎంత పైచాచిగా ఆనందం అంటే, ఎంత పైచాచిగా ఆనందం అంటే, నన్ను జైల్లో నన్ను మొన్న పండుగ కూడా తీసుకొచ్చింది కదా, రాత్రి పోలీస్ స్టేషన్ లా సిఐ రూమ్ లో వండబెట్టి కూర్చోబెట్టి నన్ను ఆ కెమెరాలు ఉంటాయి చూసినా, కెమెరాలో సీఎం చూస్తున్నాడు. వీడు అనుకుంటాడా, వీడు బాధపడతాడా, వీడు ఏడుతాడా, వీడు ఏంద్రా అంత సాటిస్ఫై. నేనేం చేసేది వాడు చూస్తున్నా తెలిసినాక చిన్న పెళ్లి తీసుకురావడం మంచిగా చంద్రగప్పుడు అనుకుని దుర్గపడ్డా. ఏం చేతుల్లో చేసుకురాబోయే నేను ఏదైనా అనుకుంటా, నాకేం పొరపడేది, చెట్టు కింద వండబెట్టినా పంటల బాబు అంత మూర్ఖత్వంగా బిహేవ్ చేస్తుంది. కానీ ఏం చేసినా కూడా భయపడేది ఏం లేదు. మళ్ళీ తెల్లారకుండా రాత్రంతా పండుగ కూడా పోలీస్ స్టేషన్లో వండబెట్టి దానికి 1000 మంది పోలీసు వాళ్ళని పెట్టు. ఆ పోలీసు వాళ్ళు కూడా పాపం పండుగలు ఉంటాయి కదా, వాళ్ళకి భార్య పిల్లలు ఉంటారు కదా. అదే ఇప్పుడు మీకు చెక్కులు మంచాలంటే ఎంతమంది పోలీసులు పంపారు చూసిరా, ఇదైతే నాకు అనిపోయింది. ఇక ఆడ చూడ మిలిటరీ డ్రెస్సులు, పెద్ద పెద్ద కట్టెలు, మరి కొట్టరు కదా నాయన. ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నాను. ఆ పరిస్థితి అయినా సరే పర్వాలేదు. పాపం మా ఎంఆర్ఓ గారు ఏమో పరిశాలు ఉన్నాడు, ఒక పండుగ కూర్చోబెట్టి ఇట్లా అంటాడు. మా ఎంపీడీ గారు పరిశాలు ఉన్నాడు, మా ఇద్దరికి కూర్చో. పాపం వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎంప్లాయీస్ పైన వాళ్ళు ఏం చెప్తే ఇలా చేయాలి. వాళ్ళది ఏమీ లేదు. మనకు మంచి ఎంఆర్ఓ గారు ఉన్నారు, మంచి ఎంపీడీఓ గారు ఉన్నారు, ఇద్దరు అద్భుతంగా పనిచేసుకుంటారు. ఇలా వాళ్ళతో మన పంచాయతీ కాదు, మన పంచాయతీ ప్రభుత్వంతో తప్పితే వాళ్ళతో కాదు. కానీ మీ అందరు మరి తులం బంగారం గురించి అడుగుతారు అడగరా? మరి మీ ఇళ్ళ గురించి అడుగుతారు అడగరా? పక్కా కదా. మొత్తం కూర్చుంటే అడ్డం అంటారు. రేపు అయిపోతుంది, రేపు చెప్తారు సంగతి. రేపు లిస్ట్ అనౌన్స్ చేస్తారు కదా, రేపు తెల్లారి. నిన్న చెల్లూరులో అడిగినా, చెల్లూరు పోతే 1297 మంది అప్లికేషన్లు ఉన్నాయండి. చెల్లూరు ఉన్నారండి ఎవరు? చెల్లూరు నేను మాట్లాడి విన్నారు కదా. కాదు నువ్వు వచ్చినావు గ్రామసభకి రాలే, మళ్ళీ ఇల్లు కావాలని వెళ్ళి పెట్టావు. తర్వాత అప్పుడు వచ్చి అడగదు. నువ్వు వచ్చినావు అక్క, నువ్వు కూడా రాలే. చెల్లూరు గ్రామంలో 1297 మంది అప్లికేషన్లు పెట్టుకోరు. మీకు ఉదాహరణ చెప్తాను, మీకు అర్థం కాదని చెప్తాను. 1297 మంది మాకు ఇల్లు కావాలి అని అప్లికేషన్ పెట్టుకుంటారు. ఓకే, సంతోషం. దాంట్లో 900 మందికి ఇల్లు నిత్యంగా అవసరం ఉన్నాయని అధికారులు పంపిణీ పైకి. దాంట్లో వాళ్ళన్నీ ఎగ్గొట్టి 306 చేసారు. 306 ఎలిజిబుల్ అని చెప్పారు, అంటే వీళ్ళు అర్హులు అని చెప్పారు. కానీ అస్సలు ఇచ్చేది ఊళ్ళో 20 ఇల్లు. ఎవరికి ఇవ్వాలి మోసం? ఆ లిస్టు చదవగానే మన ప్రజలు ఏమనుకుంటున్నారు, లిస్టు చదివి కదా ఇది నాకు ఇల్లు వచ్చేసింది అనుకుంటున్నారు. ఇల్లు వచ్చింది కాదు, 20 ఇల్లు. మీకు నేను చెప్పింది రేపు అనౌన్స్ చేస్తారు కదా ఎంపీడీఓ సార్, మీకు ఎంఆర్ఓ గారు ప్రభుత్వం చెప్పిన తర్వాత మీకు అర్థమవుతుంది. నేను చెప్పింది వాస్తవం. తర్వాత రైతు కూలీలో చెప్తారు కదా, రైతు కూలీలు భూమి లేని వాళ్ళందరికీ 12,000 ఇస్తామన్నాడు. చెల్లూరులో ఇదే ప్రభుత్వం 257 మందికి భూమి లేదు, వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి అని వాళ్ళే ప్రకటిస్తారు. మరి వాళ్ళకి 12,000 ఇవ్వరు. అంత విచిత్రం. తుగ్లకు మీ అమ్మ మన దరిద్రానికి ఎందుకు మర్చిపోయారు, అంత ఆగమాగం చేసింది. కానీ సరే, మీరు ఎవరు అధైర్యపడకూరి. రేపు మీ ఊరికి వచ్చినప్పుడైతే మీరు గట్టిగుండుని, భయపడకూరి. ఖచ్చితంగా నేను ఉంటాను మీతో, ఏం కాదు. నీకు ముందర నిల్చొని ఉంటా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ధన్యవాదాలు. దుర్మల గొప్పల లక్ష్మి మీరు అందరు చెక్స్ తీసుకున్నాక అందరూ కూర్చోండి, మళ్ళీ ఒకసారి ఫోటో దిగుదాం. అసలు వాస్తవంగా ఇంకోటి కూడా మర్చిపోయినా, ఎప్పుడు మీ ఇంటికి తెచ్చిస్తుంటే ఇంతకుముందు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు గుర్తుందా?
మళ్ళీ ఎమ్మెల్యే కాగానే సార్ పిలిపిస్తుంది అనుకోగలరు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మారిన తర్వాత వాడి ఇన్ని ఇవ్వాలని కూర్చుంది కాబట్టి ఇచ్చిన అందులో గుర్తుపెట్టుకున్నాను. మావి కోమల, బండి కవిత, నేతలు తిరుమల, బండి శారద, గుంపుల పద్మ, చుక్క కోమరమ్మ, కొలిపాక మల్లమ్మ, గుంపుల స్వరూప, జక్కు మాధవి, గుంపుల తిరుమల, సందేవేన లక్ష్మి, బండి లక్ష్మి, వేల్పూడ స్వరూప, ఆసియా భాను, చలో దీనవంత వనమ్మ, గుల్లా రేణుక, గుల్లా రేణుక, మిడిగడ్డి స్వరూప, తాడిచర్ల సరిత, వేముల జ్యోతి, అడిగొప్పుల మాధవి, ఆడపు లక్ష్మి, ఎల్లో కవిత, ఎల్లు వనిత, మేడలోని కవిత, సత్యపురం లక్ష్మి, పూడేరు సరోజన, పూడేరు సరోజన, కర్రే లక్ష్మి, దూలం రమ, కర్రే సరోజన, జక్కుల శంకరమ్మ, గుడికే కోమల, గుడికే కోమల,
రాజావేలు లక్ష్మి రాజావేలి లక్ష్మి బండి మేడిపల్లి శాంత పోతిరెడ్డిపల్లి పట్టా సుజాత వీరవంగ కాటిగంటి విజయ వినవంగ బొంకూరి కుమరమ్మ వినవంగ మురహరి రమాదేవి వినవంగ నీలలక్ష్మి వినవంగ తాళ్ళపల్లి శారద వినవంగ మిడిదొడ్డి లక్ష్మి వినవంగ దుగ్గ్యాల రేణుక వినవంగ దుగ్గ్యాల రజిత వినవంగ ఎద్ది కవిత చందూర్ నల్ల పద్మ హెల్బాట అంబటి విజయ హెల్బాట నల్ల మంజుల హెల్బాట సుధమ్ అనుష గన్ముంగ చింతల లక్ష్మి మామిడలపల్లి గుడిపాటి కవిత వినవంగ అట్కుల రమ వినవంగ